గాంధీ గారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మరి గ్రామాల అభివృద్ధికి కీలకం గ్రామ పంచాయతీ పాలకవర్గం. మరి మన జిల్లెళ్ళ గ్రామానికి ఈ మధ్య కాలంలోనే నూతనంగా ఎంపిక కాబడినటువంటి పాలకవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఆహ్వానం మేరకు మన పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి వాళ్ళందరినీ కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్కరిని ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గారు శ్రీమతి దబ్బాక రజిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. విద్యార్థుల వాళ్ళకి ఒక్కొక్కగా వచ్చి పుష్పగుచ్చాలు అందించాల్సిందిగా కోరుచున్నాం. మన జిల్లాలో ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ మొగిలి కరుణాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రెండవ వార్డు సభ్యులు శ్రీమతి సాయిలి విశాలి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాలుగవ వార్డు సభ్యులు శ్రీమతి కుక్కుడు చెట్టు కాంతవ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఐదవ వార్డు సభ్యులు శ్రీమతి తాళ్లపల్లి మమత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. ఏడవ వార్డుకి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎనిమిదవ వార్డు సభ్యులు శ్రీమతి మాట్ల శరణ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. 10వ వార్డు సభ్యులు ఆహ్వానిస్తున్నాం. పదకొండవ వార్డు సభ్యులు శ్రీ అప్పాడి సంజీవ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వార్డు సభ్యులు శ్రీ ఉడతల కిషన్ గారిని
రాజకీయాల్లోకి రావడం, గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా సార్ అన్నట్టుగా యువత రాజకీయాలలోకి వస్తే మార్పులు చాలా వస్తాయి, ఎన్నైనా చేయొచ్చు. వివేకానందుడు అంటాడు, చిన్నప్పుడైతే పిల్లలకి చేద్దామన్న తహతహ ఏం చేయాలన్న ఒక మార్గనిర్దేశనం పెద్దవాళ్ళ నుంచి తీసుకుని ఏం చేయాలన్నా కూడా మన శక్తి సహకరిస్తుంది కనుక ముందుకెళ్తుంది. సార్ అన్నట్టుగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా 40 లోపే కనబడుతున్నారు కనుక జిల్లాల ఉజ్వలంగా ఉండాలని, మీ 5 సంవత్సరాల కాలంలో చాలా చక్కగా జిల్లాల అభివృద్ధి చెందాలని, మరి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేనేం కోరుకుంటానంటే ఈ పాఠశాల చాలా అభివృద్ధి చెందాలని. గవర్నమెంట్ మనకి కొత్త విద్యా విధానం తీసుకురాబోతుంది ఎన్ఈపి కింద. అందులో భాగంగా ఇది ఇంటర్మీడియట్ వరకు అందరు సహకరిస్తే అది ఆ కళ నెరవేరుతుంది. ఇంకా అభివృద్ధి పద్ధతిలో ఈ పాఠశాలను నడిపించాలని మీ అందరి నుంచి సహాయ సహకారాలను అర్థిస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే మీ అందరి సమక్షంలో మా పాఠశాల విద్యార్థులు ఒక చిన్న గ్రామ సభ చూపిస్తారు. మరి గ్రామ సభ అంటే ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ఆదర్శవంతంగా ఎట్లా ఉండాలి అని పిల్లలతోటి ఒక చిన్న రిహార్సల్ చేయించడం జరిగింది. పిల్లలందరూ ఒక్కసారి ఈ రోజు ఇవ్వండి. ఉప సర్పంచ్గా విష్ణు, పంచాయతీ సెక్రటరీగా శరణ్య, ఇందులో నుండి వార్డు సభ్యులు 1 2 3 4 5 6 వరకు అది కూర్చోండి, మిగతా వాళ్ళు వచ్చి ఇటు కూర్చోండి. ఫైవ్ 6 వరకు అక్కండి. 6